వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన అంతా సవ్యంగా ఉన్నట్టు కాదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అతి పెద్ద చర్చ. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడు, జగిత్యాల పులిగా పేరున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనూహ్యంగా కారెక్కేందుకు సిద్ధమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. దాదాపు అరదశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన ఒక యోధుడు నేడు గులాబీ గూటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హైకమాండ్ ఎక్కడ విఫలమైంది? దీని వెనుకున్న అసలు కారణాలేంటి? పార్టీ వీడటంపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ కు అండగా నిలిచిన జగిత్యాల కోటలో ఇప్పుడు గులాబీ జెండా రెపరెపలాడేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అవ్వటం కేవలం మర్యాదపూర్వకమైనది కాదు, అది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును మార్చే లంచ్ మేట్. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి తయారైందా అంటే అవునని అంటున్నారు సొంత పార్టీ నేతలు. జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేశామని కాంగ్రెస్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదన్నది బహిరంగ రహస్యం. తాజాగా కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అవ్వడం, భవిష్యత్తులో ఆయనకి ఇచ్చే కీలక పదవిపై చర్చలు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో జీవన్ రెడ్డి అసంతృప్తి ఇప్పుడు పెను సంచలనంగా మారింది. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరున్న నాయకుడు పార్టీకి వీడతారనే ప్రచారంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదని, పార్టీ అంతర్గత వ్యవస్థలో లోపాలను సరిదిద్దుకోవాల్సిన సమయమని ఆయన హైకమాండ్ కు సూటిగా సంకేతాలు పంపారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు గాంధీ భవన్ లో కాకరేపుతోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నాయకుడు అసంతృప్తితో ఉండడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గళమెత్తారు. జీవన్ రెడ్డి లాంటి విధేయుడిని వదులుకోవడం పార్టీకి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో విధేయతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి జీవన్ రెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న అంకిత భావం ప్రశ్నాతీతం. అలాంటి నాయకుడు నేడు పార్టీని వీడే పరిస్థితి రావడంపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ రక్తమున్న మనిషి. ఆయన పార్టీకి దూరం అవ్వడం అంటే అది పార్టీకి పెద్ద దెబ్బ అని జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టారు. పార్టీలో అసలేం జరుగుతుందో ఏఐసీసీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. జగ్గారెడ్డి విశ్లేషణ ప్రకారం జీవన్ రెడ్డి సమస్యను స్థానిక స్థాయిలోనే పరిష్కరించి ఉంటే బాగుండేది, కానీ పరిస్థితి చేయిదాటిపోయే వరకు వేచి చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హైకమాండ్ ఈ విషయంలో ముందే స్పందించి ఉండాల్సిందని, డైరెక్ట్ గా ఢిల్లీ నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగి జీవన్ రెడ్డితో చర్చలు జరిపి ఉంటే ఈ సంక్షోభం తలెత్తేది కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీనియర్ల గౌరవం కాపాడటంలో పార్టీ అంతర్గత అంశాలపై హైకమాండ్ మరింత దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఉన్నా లేకపోయినా పార్టీ జెండా మోసిన అతి కొద్ది మంది నేతల్లో జీవన్ రెడ్డి ఒకరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉంది. జగ్గారెడ్డి మాటల్లో చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాలను నరాల్లో జీర్ణించుకున్న నాయకుడు. అలాంటి వ్యక్తి పార్టీకి దూరం జరగడం అంటే అది నాయకత్వ వైఫల్యమే అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒక సీనియర్ నాయకుడు బహిరంగంగా తన ఆవేదనను వ్యక్తం చేసినప్పుడు పార్టీ యంత్రాంగం వెంటనే స్పందించాలి. కానీ జీవన్ రెడ్డి విషయంలో కాలయాపన జరిగిందన్నది జగ్గారెడ్డి ప్రధాన వాదన. హైకమాండ్ నుంచి పిలుపు రావడంలో ఆలస్యం కావడం, స్థానిక సమీకరణాలు ఆయనకు ఇబ్బందిగా మారడం వంటి అంశాలను జగ్గారెడ్డి హైలైట్ చేశారు. ఇల్లు చక్కబెట్టుకోకపోతే నష్టం తప్పదు అన్న సామెతను గుర్తు చేస్తూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాదు, ఇలాంటి సీనియర్లు ఎవరూ పార్టీ వీడకుండా ఉండాలంటే హైకమాండ్ నేరుగా సంప్రదింపులు జరపాలని ఆయన కోరారు.
రాజకీయాల్లో వారసత్వం ఉండొచ్చు కానీ నిబద్ధత అనేది వ్యక్తిగతం. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండాను మోసిన నేత జీవన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జగిత్యాల రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న జీవన్ రెడ్డి పక్కాగా బీఆర్ఎస్ వైపు అడుగులు వేయడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. దానం నాగేందర్ వ్యాఖ్యల ప్రకారం జీవన్ రెడ్డి తీసుకున్నది అత్యంత తొందరపాటు నిర్ణయం. పార్టీ ఆయనకు సముచిత గౌరవం ఇచ్చే క్రమంలో ఉండగానే ఆయన అసహనానికి లోనయ్యారని దానం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లాంటి సముద్రంలో ఆటుపోట్లు సహజమని, కానీ ఓపిక పట్టకపోవడమే ఆయన చేసిన పెద్ద పొరపాటని విశ్లేషించారు. రాజకీయాల్లో పదవులు ఆశించటం తప్పు కాదు, కానీ దానికోసం వేచి చూసే ఓపిక ఉండాలి. జీవన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేశారని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో అధిష్టానంతో చర్చలు జరుగుతున్న తరుణంలోనే జీవన్ రెడ్డి వెనక్కి తిరిగి చూడకుండా బీఆర్ఎస్ వైపు వెళ్లడం వెనుక ఉన్న మర్మమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదన్నారు. జీవన్ రెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక బలమైన స్తంభం. ఆయన పార్టీని వీడటం ఖచ్చితంగా బాధాకరమని దానం అంగీకరించారు. దశాబ్దాల అనుభవం, పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉన్న నేత వెళ్లిపోవడం వల్ల క్యాడర్లో కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. జీవన్ రెడ్డికి స్థానిక నాయకత్వానికి మధ్య ఉన్న విభేదాలే ఆయన్ను పార్టీ వీడేలా చేశాయా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే దానం నాగేందర్ మాత్రం దీన్ని కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయంగానే చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్లను గౌరవించే విషయంలో ఎప్పుడూ ముందుంటారని, కానీ జీవన్ రెడ్డి కనీసం సంప్రదింపులు జరపకుండానే కారు ఎక్కడం ఆశ్చర్యం కలిగిస్తోందని దానం వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. ఒక సీనియర్ నేత పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్న చొరవను కొందరు అభినందిస్తుంటే, జీవన్ రెడ్డి లాంటి నేతలను కాపాడుకోవటంలో వైఫల్యం చెందారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా జీవన్ రెడ్డి కారు ప్రయాణం హస్తం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసిన సీనియర్లకు కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి మధ్య జరుగుతున్న ప్రశ్చన్న యుద్ధానికి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఒక నిదర్శనం. పాత చింతకాయ పచ్చడి అని కొందరు సీనియర్లను పక్కన పెట్టడం వల్లే ఈ వినాశనం మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఏం జరుగుతుందో ఏఐసీసీ చెక్ చేసుకోవాల్సిన సమయం దాటిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైకమాండ్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, డైరెక్ట్ గా ఢిల్లీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగి ఉంటే జగిత్యాల పులిని ఆపగలిగేవారమని జగ్గారెడ్డి లాంటి వారు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. జగిత్యాల జైత్రయాత్ర మొదలంటున్న బీఆర్ఎస్ జీవన్ రెడ్డి చేరికతో కొత్త ఊపు తెచ్చుకుంటోంది. ఏది ఏమైనా వినాశకాలే విపరీత బుద్ధే అన్నట్టు ఒక బలమైన నమ్మకమైన నాయకుడిని కాపాడుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా జీవన్ రెడ్డి వెళ్లిపోయాక ఇప్పుడు రియాక్ట్ అవ్వటం వల్ల కాంగ్రెస్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. జగిత్యాల కోటలో ఇప్పుడు గులాబీ జెండా రెపరెపలాడేందుకు రంగం సిద్ధమైంది. మరి జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఏ విధంగా సాగబోతోందో, కాంగ్రెస్ ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటుందో చూడాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. వేచి చూద్దాం ఏం జరుగుతుందో.